కలుగునుగాక. మన ప్రభు ప్రియ రక్షకుడైన యేసు ప్రభుల వారు మనలను మన కుటుంబాలను సంరక్షించి గడిచిన దినాలలో తన హస్తాల చాటును భద్రపరిచి తీర్థం తర్వాత 4వ ఆదివారపు ఆరాధనలోనికి మనందరినీ నడిపించి ఆయన స్తుతించి గణపరిచి ఆయన వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మరొకసారి అల్పులమైన మనందరికీ ఇచ్చినందుకే మొదటిగా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రోపెట్ వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మెండిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను మనం చదువుగా విన్నాం. పాత నిబంధన పాఠ్య భాగంగా యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6 నుంచి 12 వరకు ఉన్న లేఖన భాగాన్ని, అలాగే పత్రిక పాఠ్య భాగంగా రోమా పత్రిక 14వ అధ్యాయము 7 నుంచి 17 వరకు ఉన్న లేఖన భాగాన్ని, సువార్త పాఠ్య భాగంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుంచి 48 వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుగా విన్నాం. ఈ లేఖన భాగాల నుంచి దేవుడు ఈరోజు మనకు చెప్పదలిచిన, మనతో మాట్లాడదలిచిన అంశం ఏది అంటే సంపూర్ణమై ఉండాలి. క్రైస్తవులము ఏమై ఉండాలట? సంపూర్ణమై ఉండాలి. అనగా ఏ పనైనా మొదలుపెట్టి సగంలో వదిలేస్తే, లేకపోతే ఏ కట్టడమైనా మొదలుపెట్టి సగంలో వదిలేస్తే దానికి విలువ ఉండదు. కానీ సంపూర్ణమైనప్పుడే దాని ఘనత. అందుకనే దేవుని వాక్యం అంటది, కార్యారంభము కంటే కార్యాంతము గొప్పది. కాబట్టి మన జీవితాలు ప్రారంభం దశలో ఉండిపోవడం కాదు, లేదా కొంత ముందుకు వెళ్ళి మధ్యలో ఆగిపోవడం కాదు, కానీ క్రైస్తవ విశ్వాస జీవితాలు సంపూర్ణం అవ్వాలి. యేసు ప్రభు వారి వలె సంపూర్ణమైన జీవితాన్ని, యేసు ప్రభు వారి వలె మాదిరి కలిగిన జీవితాన్ని మనం జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని మొదటి నుంచి దేవుడు తాను ఉంచిన మాదిరిని వెంబడించమని తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి విశ్వాస జీవితాన్ని ప్రారంభించిన మనం, దేవుని బిడ్డలుగా జనాంగముగా మారిన మనం, మన జీవితాలలో ఏం చేసినా కూడా దేవునికి ఇష్టపూర్వకంగా, దేవుని చిత్తాన్ని బట్టి, దేవుడు సంతోషించినట్లు ఏ పని చేసినా చేయమని లేఖనం తెలియజేస్తుంది. మన ఇష్టానికి కాదు, లేకపోతే మనకు నచ్చినట్లుగా కాదు, కానీ దేవుని చిత్తాన్ని బట్టి. అంటే భక్తి చేసిన, ఆరాధన చేసిన, లేకపోతే దేవుని యందు విశ్వాస జీవితాన్ని నడిచిన, ఏం చేసినా కూడా మనం ఏం చేయాలట? దేవునికి మెచ్చినట్లు, దేవుడు సంతోషించినట్లు మనం చెయ్యాలి. అయితే మానవ జీవితాల్లో తన సొంత లాభాన్ని లేదా సొంత జ్ఞానాన్ని వాడి మానవుడు చాలా రకాల పనులు చేస్తూ ఉంటాడు. అందుకే దేవుడు మొదటి నుంచి వాక్యాన్ని బట్టి మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు. మనం ఎలా చేయాలో, ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో అన్నీ కూడా దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉంటాడు. అయితే మనం గమనించాలి, పాత నిబంధన లేఖనాన్ని మనం చూసినట్లయితే యెషయా గ్రంథము అన్నిటికంటే చాలా విలువైన పాత నిబంధన గ్రంథంలో ఒకటి. దీన్ని చిన్న బైబిల్ అని కూడా అంటారు, మినీ బైబిల్ అంటాం. ఎందుకంటే బైబిల్లో 66 పుస్తకాలు ఉంటే ఈ యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. కాబట్టి ఈ 66 అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయము బైబిల్లో ఒక్కొక్క పుస్తకాన్ని వివరించినట్లుగా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడించాడు. అందుకే ఈ 66 అధ్యాయాలు కలిగిన యెషయా గ్రంథాన్ని చిన్న బైబిల్ అంటాం, మినీ బైబిల్ అని కూడా పిలుస్తారు. అయితే యెషయా ప్రవక్త పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్త. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చాలా ఆశ్చర్యకరమైన లేఖనాలను, మాటలను తెలియజేశాడు. పాత నిబంధనలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చాలా రకాల మాటలను ప్రజలకు, ఆనాటి ఇశ్రాయేలుకి కానీ నేటి క్రైస్తవ లోకానికి కానీ తెలియజేశాడు. అందులోని యేసు ప్రభువు పుట్టుకు కానివ్వండి, యేసు ప్రభువులో నెరవేరబడే ప్రవచనాలు కానివ్వండి, భవిష్యత్తు కాలంలో జరగబోయేవి కానివ్వండి, ఇలాంటివి అనేక విషయాలు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేశాడు. అయితే అందులో భాగంగానే విశ్వాసులు అనేటువంటి వారు ఎలా ఉండాలో కూడా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. అక్కడ 58వ అధ్యాయం మనం ప్రాముఖ్యంగా చాలాసార్లు ధ్యానం చేసిన లేఖనమే ఏంటంటే ఉపవాసం గురించి ఉంటుంది. ఉపవాసం అనగా దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం ఒకటి, మానవులు చేసే ఉపవాసం ఒకటి. ఉపవాసం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవద్దు, కానీ దానికి ఒక సందర్భం వేరేగా సమయాన్ని కేటాయించి మాట్లాడవచ్చు, ఎందుకంటే చాలా పెద్ద అధ్యాయం అది. అయితే ఉపవాసం అనేది దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం ఏంటి, మానవుడు చేసే ఉపవాసం ఏంటి అన్నది మనం ఒకసారి ఆలోచన చేస్తే, మానవుడు అనగా
మనము ఏర్పరచుకునే ఉపవాసం ఒకటైతే దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం ఒకటి. మన ఉపవాసం ఏంటంటే కేవలము ఆహారం, శారీరక ఆహారం మానేయడమే అనుకుంటాం మనం, లేకపోతే ఇంకేదో చేస్తే ఉపవాసం అనుకుంటాం. కానీ దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం ఎలాంటిది అని అంటే, ఇది శారీరక ఆహారం మానేయటం కాదు, కానీ సామాజిక ఐక్యత కావాలంటాడు, సామాజిక న్యాయం కావాలంటాడు, సమాజం పట్ల ప్రేమ కావాలంటాడు, సమాజం పట్ల న్యాయం చేయటం కావాలంటాడు. అంటే సహోదర ప్రేమను కోరుకుంటాడు దేవుడు. ఉపవాసం అంటే మన వరకు మనకు తెలిసింది ఏంటి ఇప్పటి వరకు అంటే, మనం ఆచరించేది ఏంటి అని అంటే, మన సొంత జ్ఞానంతో, మన తెలివితో మనం ఇలా చేస్తే బాగుంటుందేమో, ఇలా చేస్తే బాగుంటుందేమో అని మన ఆలోచనలు బట్టి ఇప్పటిదాకా ఉపవాసం చేశాం. కానీ దేవుని ఆలోచన ఏంటి అని అంటే, దేవుడు సామాజిక న్యాయాన్ని కోరుకుంటున్నాడు, సమాజం పట్ల మన ప్రభావం కనిపించాలని కోరుకుంటాడు. మనం ఉపవాసం ఉంటే ఆ ప్రభావం మన మీద ఒక్కరి మీదే కాదట, మనం ఎదురుగా ఉన్న పొరుగు వారి మీద, మన చుట్టుపక్కల ఉన్న వారి మీద కూడా ఆ ప్రభావం కనిపించాలంటాడు. అది ఉపవాసం అంటాడు. అందుకనే 58వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, చదవండి. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు. దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం ఏంటంట? దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం ఏంటంటే, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఆహారం మానేయటం కాదు, కానీ దేవునికి దగ్గరగా జీవించడానికి నువ్వు సిద్ధపడినప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే పరిచర్య చేయమంటున్నాడు. ఎందుకంటే ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దేవుడు కోరుకున్నది ఇది, దేవుడు ఆచరించింది ఇది. యేసుప్రభువు కూడా అరణ్యంలో 40 దినాలు ఉపవాసం ఉన్నట్లుగా మనం చదువుతాం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో కదా. యేసుప్రభువు ఉపవాసం ఉండడమే కాదు, కానీ ఒకసారి శిష్యులు దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతే శిష్యులు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతారు, ప్రభా దీన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామనంటే, అప్పుడు యేసుప్రభువు అంటాడు, ఇది ప్రార్థన వలనే, అనగా ఉపవాసం వలననే ఇది సాధ్యమని వారితో చెప్పినట్లుగా మనం చూస్తాం. అంటే ఉపవాసానికి చాలా విలువ ఇచ్చాడు దేవుడు. అయితే ఆ ఉపవాసం ఎలా ఉండాలో కూడా చెప్పాడు దేవుడు. మనమైతే ఎలా ఆచరిస్తామంట? ఆహారం మానేస్తాం, ఒక పూట మానేస్తాం, ఒక పూట మానేసి మనం ఇంటి దగ్గర లేకపోతే చర్చిలోనో కూర్చుంటాం, అంతవరకే మనం ఉపవాసం. కానీ దేవుడు కోరుకుంటున్న ఉపవాసం ఏంటో తెలుసా? దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసానికి, నువ్వు ఏర్పరచుకున్న ఉపవాసానికి చాలా వ్యత్యాసం ఉంది. అందుకనే ఎప్పుడు కూడా దేవుడు మనకు ఏది చెప్పాడో చేయాలి, మనకు నచ్చినట్టు చేయడం కాదు. మనకు నచ్చినట్టు చేసి అదే భక్తిని, అదే విశ్వాసం అనుకోకూడదు. దేవుడు ఏం చెప్పాడో చేస్తేనే అది దేవుడు సంతోషించేలా చేస్తుంది. ఒక యజమానుడి దగ్గర ఒక పనివాడు ఉన్నాడట. ఆ పనివాడు ఎప్పుడు కూడా యజమానుని సంతోష పెట్టాలని ప్రయత్నం చేస్తూ తన సొంత తెలివిని వాడి, యజమానుడు ఏ పని చెప్పినా తన సొంత తెలివితో చేస్తూ యజమానుడిని మెప్పించడం పక్కన పెడితే యజమానుడి చేత ఎప్పుడు కూడా చీవాట్లు తిట్లు తినేవాడంట. అలాంటి పనివాడు ఒకడు ఉన్నాడు. ఒకరోజు ఈ పనివాడి దగ్గరికి యజమానుడు వచ్చి ఒక చిన్న గిన్నె ఇచ్చి, కొంచెం డబ్బులు ఇచ్చి, ఆ ఎదురుగా ఉన్న దుకాణానికి వెళ్ళి ఒక నూనె తీసుకురా అన్నాడంట. ఈ గిన్నెలో నూనె తీసుకుని రమ్మంటే ఈ పనివాడు, అబ్బా ఎన్నాళ్ళకి నా యజమానుడు నాకు పని అప్పగించాడు, ఎంతకాలం నేను పనికి మాలినోడని, ఎంతకాలం నేను తెలివి తక్కువ ఉండని, ఎంతకాలం నా పని చేత కాదని నన్ను తిట్టే నా యజమానుడు ఈరోజు నన్ను నమ్మి ఏమిచ్చాడు? నాకు ఒక పని ఇచ్చాడు. ఈ పనిని తెలివితో, నాకున్న తెలివంతటిని వాడి, నాకున్న జ్ఞానాన్ని వాడి ఈ పనిని గొప్పగా చేసి యజమానుడి దగ్గర నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవాలి, నమ్మకమైన సేవకుడు అనిపించుకోవాలి అని చెప్పి ఈ సేవకుడు అనుకున్నాడట. ఈ పనివాడు అనుకొని ఆ ఎదురుగా ఉన్న షాప్కి వెళ్ళి మా యజమానుడు నూనె ఇమ్మన్నాడని గిన్నె డబ్బులు ఇచ్చాడట. నూనె ఇమ్మన్నాడని గిన్నె డబ్బులు ఇచ్చాడట. ఇస్తే ఆ షాపు వాడు ఏం చేశాడంటే, ఓ మీ యజమానుడా, నాకు బాగా తెలుసు మీ యజమానుడు, నేను స్నేహితులం అని చెప్పి ఆ గిన్నె నిండా నూనె వేసి ఆ డబ్బులు తీసుకొని ఆ నూనె ఇచ్చాడు. ఈ పనివాడు ఆ గిన్నె తీసుకొని నూనె చూశాడు. గిన్నె అంతా నిండిపోయి ఉంది, గిన్నె నిండిపోయి ఉంది, అంచులు మట్టుకేసేసాడు ఆ షాపు వాడు. అప్పుడు ఈ అతి తెలివి ఎక్కువ కదా పనివాడికి. పనివాడు అంటున్నాడు, కొసరేం లేదా? మనం కూడా అడుగుతుంటాం కదా, కూరగాయలు ఉన్నాయి,
లేకపోతే ఎవరైనా ఎక్కడికైనా ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు ఆ ముక్కయి చికెన్ ముక్క, లేకపోతే ఆ కాయ ఒకటి చిన్న కాయ ఒకటి అని అడుగుతాం కదా కొసరు. అలాగే కొసరేం లేదా అన్నాడు యజమానుడు. ఆ షాపోడు అన్నాడు, అరే మీ యజమానుడు నేను స్నేహితులు కాబట్టి నువ్వు గిన్నె ఇవ్వగానే గిన్నె నిండా నింపాను, నువ్వు ఇచ్చిన డబ్బులకి ఇంకా తక్కువ వస్తుంది నూనె, కానీ నా స్నేహితుడు కాబట్టి ఫుల్గా గిన్నె నిండా పూర్తిగా వేసాను నేను నూనె, ఇంకెక్కడే ఉండరా అసలు అన్నాడు కొసరు అన్నాడు. నాకు అదంతా తెలియదు, నాకు కొసర కావాల్సిందే అని పట్టుబట్టాడు. నీకు చెప్తే అర్థమవుదా? ఆ గిన్నె నిండిపోయి ఉందిరా, ఇంకా చోట్లేదు ఎక్కడేమంటావు అంటే నాకు అనంత అనవసరం, ఇదిగో గిన్నె కింద చిన్న గిన్నె ఉంది అందులో అని చెప్పి ఇలా గిన్నె తిరగేసాడు. అర్థమైందా? ఇలా గిన్నె తిరగేసింది లేయి కొసర అన్నాడు. ఇప్పుడు ఏమైంది? కొసర మిగిరి అసలు మన తెలివితేటలు అలా ఉంటాయి దేవుడి దగ్గర. దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం ఎలాంటిది? నువ్వు ఇక్కడ చెప్పాడు కదా యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో, నీ ఉపవాసం నీ మీద ఒక్కడి మీదే ప్రభావం చూపకూడదు, నీ చుట్టూ ఉన్న వారి మీద, సమాజం అంతటికి మేలుకరంగా ఉండాలి నీ ఉపవాసం. అంతేగాని ఏదో పూట మానేసాం అని చెప్పి మళ్ళీ మనం తెలివైన వాళ్ళు మనం కదా ఎలాంటి ఉపవాసాలు చేస్తామంటే అన్నం మాత్రమే తినం, మళ్ళీ ఇందులో జ్యూసులు, కొబ్బరి నీళ్ళు ఇలాంటివన్నీ పక్కన పెట్టుకుంటాం, మళ్ళీ మజ్జిగ. దేవుడు ఏమంటాడంటే నువ్వు ఉపవాసం చేసినప్పుడు నువ్వు ఏ పూట భోజనం మానేస్తావో ఆ భోజనమును ఆకలి కొన్న వానికి ఇవ్వాలి నువ్వు. అది కదా నీ ఉపవాసం ఇంకొకటికి మేలుకరంగా మారాలంటే ఏం చేయాలి? నువ్వు మానేసిన అన్నాన్ని ఇంకొకటి ఆకలి తీర్చడానికి వాడాలి కదా. అదే ఇక్కడ అంటాడు దేవుడు. ఏమని అంటాడంటే 6వ వచనంలో ఆ అన్యాయపు బంధాలు విప్పటం అంటే అన్యాయాన్ని ఎదుర్కొన్న వారికి వారు న్యాయాన్ని పొందినట్లు నడిపించటం, వారికి న్యాయం చేయలేక నడిపించటం, అలాగే బాధపడే వారిని విడిపించడం అంటే వారి బాధలో ఓదార్పు వారు కలుగజేసి వారి బాధలో నుంచి బయటకు వచ్చేలాగా వారికి సహాయం చేయటం, అలాగే దాస్యపు కాడి అనగా బానిసత్వంలో లేకపోతే పని భారాన్ని మోస్తున్న వారిని విడిపించటం, వారికి ఆదరణ కలుగునట్లు వారిని విడిపించటం, అలాగే ఆకలి కొన్న వారికి ఆహారం ఇవ్వటం, పేదలకు ఆశ్రయం ఇవ్వటం, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వటం, అలాగే ఇంకేమంటున్నాడు? నీ రక్త సంబంధికి ముఖము. ఇది మనం చేయాల్సిన ఉపవాసం. కానీ మన ఉపవాసాలు ఎలా ఉంటాయంటే అన్నయ్యకి తమ్ముడికి పడదు, అక్కకి చెల్లికి బాగోదు, బంధువులకు బాగోదు, పొరుగువాడంటే మనకు అసలు పడదు. అది పక్కన పెట్టండి, మన రక్త సంబంధుల్ని దగ్గరికి రానేమో మనం కదా, మన బంధువుల్ని మన దగ్గరికి రానేమో, ఇంకా పొరుగువాడిని ఏం రానిస్తాం మనం. అందుకనే దేవుడు ఏ ఉపవాసాన్ని ఇష్టపడతాడంటే మనం ఎందుకు ఆశీర్వాదాలు అనుభవించమంటే దేవుడు కోరుకున్నట్టుగా మనం భక్తి చెయ్యం, దేవుడు ఆశించినట్లుగా మనం ఉపవాసం చెయ్యం. దేవుడు ఏదైతే మన నుంచి కోరుకుంటున్నాడో అది మనం చెయ్యం. దేవుడు కోరుకోనిది మనం చేసి ఇదే భక్తిని, ఇదే విశ్వాసం అని, ఇదే ఆరాధన అని అనుకుంటున్నాం మనం. అందుకనే మనం ఆశీర్వాదాలను చూడం చాలాసార్లు. ఒకవేళ ఆశీర్వాదాలు చూడాలి అని అంటే, అనుభవించాలంటే, నువ్వు ఆనందించాలంటే దేవుడు ఏం చెప్పాడో అది చెయ్యి, దేవుడు ఏం చెప్పాడో అది చెయ్యి. అందుకనే నీ ఉపవాసం ఎలా ప్రారంభం అవ్వాలంటే కేవలం భోజనం మానేయడంతో కాదు. అందుకే ఆయన ఏమంటాడంటే న్యాయము తీర్చమంటున్నాడు. అందుకే పైన అంటాడు అన్యాయపు బంధాలను విప్పటం అనగా న్యాయంగా నడుచుకోమంటాడు. ఎలా నడుచుకోమంటాడు? న్యాయంగా నడుచుకో, లేదా న్యాయం చెయ్యి. ఇప్పుడు మనకు చాలా వరకు మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే మనోడైతే ఒక న్యాయం, పొరుగువాడైతే ఇంకొక న్యాయం కదా, అవునా కదా? మనోడైతే ఒక న్యాయం చెప్తాం మనం, మనోడు తప్పు చేస్తే న్యాయమే అది, పొరుగువాడు తప్పు చేసాడు అనుకోండి అన్యాయం. ఇది నువ్వు ఆచరించకూడదు. భక్తి చేస్తావు, ఆరాధన చేస్తావు, పాటలు పాడుతావు, ప్రార్థనలు చేస్తావు, అన్నీ చేస్తావు, ఉపవాసం ఉంటావు, కానీ నీలో ఈ అన్యాయం ఉన్నప్పుడు దేవుడు నీ ఉపవాసాన్ని ఒప్పుకోడు. అందుకనే అందరినీ కూడా
దేవుడు ఎలా చూడమంటున్నాడంటే న్యాయంగా నడుచుకో అందరి దగ్గర. అందుకే మీకా గ్రంథంలో దేవుడు అంటాడు, మీకా గ్రంథంలో దేవుడు అంటున్నాడు, దేవుడు మనల్ని ఎలా నడుచుకోమన్నాడంటే మనకి న్యాయమైనది ఉత్తమమైనది ఏదో తెలియజేయబడింది అంటే 6వ అధ్యాయం 8వ వచనంలో అంటాడు కదా, మనుష్యుడా ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉంది, న్యాయముగా నడుచుకున్నట్టయు కనికరము ప్రేమ కలిగి ఉండుటయు నీ దేవుని ఎదుట దేన మనసు కలిగి ప్రవర్తించుట, ఇదే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దేవుడు నిన్ను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? దేవుడు నిన్ను అడిగేదేంటి, నీ నుంచి కోరుకునేదేంటి, నువ్వు ఇచ్చేదేంటి? యేసుప్రభువు అంటాడు మత్తయి సువార్తలోని ఉపవాసం గురించి మాట్లాడుతూ 25వ అధ్యాయం 35వ వచనంలో ఆయన అంటాడు, ఆకలి కొన్నవానికి ఆహారం పెట్టు, వస్త్రహీనత ఉన్నవాడికి బట్టలి, దాహం కొన్నవాడికి నీళ్ళి, ఇవన్నీ వానికిస్తే నాకు ఇచ్చినట్టే. ఎవరికి ఇచ్చినట్టు? ఎవరికి ఇచ్చినట్టట? ఇప్పుడు చెప్పండి, దేవునికి ఎంతకంటే గొప్పది ఏదైనా ఇవ్వగలవా? నువ్వు ఎంతకంటే గొప్పది ఏదైనా ఇవ్వగలవా? కొంతమంది దశంభాగాలు తెచ్చి, కొంతమంది ఎక్కువ అర్పణలు అంటే ఒక 5,000 10,000 అర్పణలు తెచ్చి, లేకపోతే కానుకలు ఇచ్చి, లేకపోతే ఆలయానికి కావలసినవి ఇచ్చి, లేకపోతే ఇంకో రకమైన డొనేషన్లు ఇచ్చి మేము దేవుడికి చాలా చేసాం అనుకుంటారు. ఇవేవి కూడా దేవుడు లెక్క చేయడు అసలు, తెలుసా? ఇవేవి లెక్క చేయడు. నువ్వు అసలు దేవునికి ఇవ్వాలి. దేవుడు నిన్నేమడిగాడు? నువ్వేమిస్తున్నావు? దేవుడు నిన్నేమడిగాడు? నువ్వేమిస్తున్నావు? దేవుడు అడిగింది ఏంటో తెలుసా? న్యాయంగా నడుచుకో, కనికరము ప్రేమ కలిగి ఉండు, దేన మనసు కలిగి నా ఎదుటి ప్రవర్తించు. నేనేమడుగుతున్నాను తెలుసా? నువ్వు నాకు ఇవ్వాల్సింది ఇవ్వగలిగేది ఏంటో తెలుసా? ఆకలి కొనువానికి అన్నం పెడితే నాకు పెట్టినట్టే, దాహం కొనువానికి నీళ్ళు ఇస్తే నాకు ఇచ్చినట్టే, బట్టలు లేనివాడికి బట్టలు ఇస్తే నాకు ఇచ్చినట్టే. దేవుడికి ఎంతకంటే ఎక్కువ ఇవ్వగలం? ఎంతకంటే గొప్పది ఏది ఇవ్వగలం? దేవుడు అంటున్నాడు కదా, ఆకలి కొని మనకు అన్నం పెడితే వాడి కడుపు నిండితే నాకు ఇచ్చినట్టే. నువ్వు దశంభాగం ఇస్తే నాకు ఇచ్చినట్టు అనలా, అర్పణ ఇస్తే నాకు ఇచ్చినట్టు అనలా, కానుకలు ఇస్తే నాకు ఇచ్చినట్టు అనలా, డొనేషన్లు ఇస్తే నాకు ఇచ్చినట్టు అనలా, ఎక్కడ చెప్పలేదు దేవుడు. కానీ ఆకలి కొని మనకు అన్నం పెడితే నాకు ఇచ్చినట్టు అన్నాడు. ఎంతకంటే డైరెక్ట్గా దేవునికి నువ్వు ఇవ్వగలిగింది ఏదైనా ఉందా? అందుకే నీ ఉపవాసంలో నువ్వు మానేసిన భోజనం ఇంకొకటి ఆకలి తీరిస్తే దేవుడు సంతోషిస్తాడు. ఇదే దేవుడు కోరుకుంటున్నాడు. అర్థమైందా? అందుకే న్యాయంగా ఉండమంటాడు, న్యాయంగా ఉండమంటాడు. మనుషులందరినీ కూడా ఒకలాగే చూడమంటాడు. ఎవరికైనా ఒకే న్యాయం అంటాడు, ఎవరికైనా ఒకే న్యాయం అంటాడు. అందుకనే ఒక మాట ఉంటుంది బైబిల్ గ్రంథంలో, దొంగ త్రాసు యెహోవాకు హేయము. అంటే ఎవరినైనా ఒకలాగే చూడాలి నువ్వు, ఎవరికైనా ఒకే తూకం తూయాలి నువ్వు. అర్థమైందా? నీ పొరుగు వానికి ఒకలాగా, నీ బంధువుకు ఒకలాగా, నీ అన్నదమ్ముడికి ఒకలాగా, నీ అక్క చెల్లికి ఒకలాగా కాదు. అవసరతలో ఉన్నవాడు ఎవడైనా సరే ఒకలాగే ప్రేమించాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే న్యాయంగా నడుచుకోమంటాడు. అవసరత ఉన్నవాడికి సాయం చేయాలి కానీ లేనోడికి కాదు కదా. యేసుప్రభువు అంటాడు కదా, ఆరోగ్యం కలవానికి వైద్యుడు అక్కర్లేదు, రోగులకే కదా వైద్యుడు అవసరం, అవునా కదా? ఆరోగ్యం కలవానికి వైద్యుడు అవసరం లేదు, రోగులకే వైద్యుడు అవసరం. ఆకలి కొనిన వానికి ఆహారం అవసరం, కడుపు నిండిన వాడికి కాదు. కాబట్టి ఎవరికి నువ్వు ఇవ్వాలో, ఎవరికి నువ్వు చెయ్యాలో దేవుడు తెలియజేస్తున్నాడు. దేన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడో కూడా నీకు తెలియజేశాడు. నువ్వేమిస్తే దేవుడికి ఇచ్చినట్టు కూడా దేవుడు తెలియజేశాడు. మనం ఏదో ఆదివారం వచ్చేసి దేవునితో వ్యాపారం చేయకండి. ఎప్పుడు కూడా దేవునితో వ్యాపారం చేయకండి. చాలామంది అనుకుంటారు మేము కానుకలు ఇచ్చేస్తున్నాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మేము ఏదైనా కార్యక్రమాలు జరిగితే మేమే డొనేషన్ ఇస్తాం, మేమే ముందుంటాం అని చాలామంది అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి నువ్వు దేవునికి ఇవ్వట్లేదు, అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే నీ హృదయం యథార్థంగా ఉండదు, నీ మనస్సు మంచిది కాదు, అలాగే నీ ఆలోచనలు మంచివి కాదు. దేవుని కోసం నువ్వు చెయ్యవు, నీ కోసం, మనుషుల గొప్ప కోసం చేస్తావు. అందుకే దేవుడు అంగీకరించడు. దేవునితో వ్యాపారం చేసేవారిగా మిమ్మల్ని చూస్తాడు. అందుకే యేసుప్రభువు అంటాడు, మీరు నా తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా మార్చారు, వ్యాపారపు ఇల్లుగా మార్చారట. ఈరోజు ఇక్కడికి వచ్చి చాలామంది ఏమనుకుంటారంటే, ఎప్పుడు ఎక్కడ ఏం చేసినా, మనం ఎక్కడ ఎలా ఉన్నా ఆదివారం చర్చికి వెళ్ళిపోయి ఒక 10 రూపాయలు
స్థాయిని బట్టి 10, 20, 50, 100, 1000, 500 ఎంతో కొంత మనకు తోచింది వేసేస్తే దేవుడు మనల్ని క్షమించేస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదించేస్తాడు, దేవుడు మనతో ఉంటాడు, దేవుడు మనకు కావలసినవన్నీ ఇస్తాడు అనే ఒక భ్రమలో బతుకుతున్నారు చాలామంది విశ్వాసులు. ఇది దేవునితో వ్యాపారమే. దేవుడు వ్యాపారస్తుడు కాదు. నీతో వ్యాపారం చేయటం, నువ్వు ఇచ్చే కానుకలు చూసి ఆనందించేవాడు కాదు, నువ్వు ఇచ్చే అర్పణలు చూసి మురిసిపోయేవాడు కాదు. అర్థమైందా? నువ్వు ఇచ్చే కానుకలు బట్టి సంతోషించే దేవుడు కాదు. సమస్తము నీకే దేవుడు ఇచ్చాడు. కాబట్టి నువ్వు దేవుడిని సంతోష పెట్టాలంటే ఏం కలిగి ఉండాలట? న్యాయముగా నడుచుకోవడం నేర్చుకో. 2, యథార్థ హృదయంతో దేవుని ఎదుట నువ్వు నిలబడాలి. యథార్థ హృదయంతో దేవుని ఎదుట. ఇందాక మనం ఆరాధనలు కూడా చేసాం, చాలాసార్లు నేను జ్ఞాపకం చేశాను. యథార్థ హృదయంతో దేవుని ఎదుకు నువ్వు రావాలి. శుద్ధ హృదయం కలిగి దేవుని యొద్దకు రావాలి. హృదయంలో చాలా దురాలోచనలు కలిగి ఉంటాం మనం కదా. చర్చిలో కూర్చుంటాం కానీ, భక్తి నటిస్తాం కానీ, ప్రార్థనలో ఉంటాం, ఆరాధనలో ఉంటాం కానీ మన హృదయంలో దురాలోచన ఉంటుంది. అది నీ పొరుగువాడి పట్ల అవ్వచ్చు, నీ రక్త సంబంధి పట్ల అవ్వచ్చు, లేకపోతే నీ స్నేహితుని పట్ల అవ్వచ్చు, ఎవడైనా సరే దురాలోచన ఉంటుంది నీకు. దాన్ని బట్టే దేవుడు అంటాడు యథార్థ హృదయంతో మన తండ్రిని సమీపించాలి అని అంటాడు. హృదయ శుద్ధి కావాలి దేవుడికి. నువ్వు ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే నీ హృదయాన్ని దేవుడు కనిపెట్టేస్తాడు. ఆలయానికి ఎందుకు వస్తున్నావు ఈరోజు? నువ్వు ఎందుకు వస్తావు? ఈరోజైనా వెళ్ళకపోతే బాగోదు, 4 వారాల నుంచి వెళ్ళట్లేదు అని ఒకడు. ఈరోజైనా 10 గంటలకు రావాలి. ఆ పాస్టర్ గారు 2-3 వారాల నుంచి కొట్టుకుంటున్నాడు, 10కి రండి అని. ఈసారైనా వెళ్దామని కొంతమంది. చాలా రోజులు అయింది చర్చి మొఖం చూసి, ఒకసారి అలా వెళ్దాం, పాస్టర్ గారు ఆశీర్వాదం ఇచ్చేసరికైనా వద్దామని చెప్పి కొంతమంది. ఏ హృదయంతో నువ్వు వస్తున్నావో దేవుడికి తెలుసు. ఏ హృదయంతో నువ్వు దేవుని సన్నిధిలో నిలుస్తున్నావో దేవుడికి తెలుసు. అందుకే హృదయంలో దురాలోచన మనల్ని దేవుని ఎదుట యథార్థవంతులుగా ఉంచదు. అలా చేసిన భక్తి దేవుడు అంగీకరించడు. అందుకే మనం గమనించాలి, ఎవరు పెర్ఫెక్ట్ కాదు. అందరి హృదయాల్లో చెడు ఆలోచనలు వస్తే, తప్పుడు ఆలోచనలు రావచ్చు. ఎవరైనా కొన్నిసార్లు శోధింపబడడానికి అవకాశం, ఆస్కారం ఉంది. ఎవరు కరెక్ట్గా ఉండరు. అందుకే దావీదంతటి భక్తుడు ఒకరోజు అలా మేడ మీద తిరుగుతున్నాడు అంతఃపురంలో. దూరంగా బెత్షెబ స్నానం చేస్తుంది. బెత్షెబను చూశాడు దావీదు. చూసి దురాలోచన కలిగింది లోపల. ఏంటి ఆలోచన అంటే, ఆమె నా భార్య అవ్వాలి. ఆమె నా భార్య అవ్వాలంటే అడ్డొచ్చి ఎవరైనా ఉండకూడదు. అర్థమైందా? అనే ఆలోచన, దురాలోచన కలగటం వల్ల ఏం చేశాడు? బెత్షెబను భార్యగా చేసుకొని అడ్డొచ్చిన ఊరియాను చంపించాడు. ఇది తప్పు, పాపం అని ఎప్పుడైతే గ్రహించాడో దేవుని సన్నిధికి పరిగెత్తుకుని వచ్చాడు, మోకరించాడు, కన్నీరు కార్చాడు, ప్రాధేయపడ్డాడు. అడుగుతున్నాడు, నా యందు శుద్ధ హృదయం కలుగుచే ప్రభువా, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకు. ఏం కలిగజేయమన్నాడు? శుద్ధ హృదయం. ఎందుకంటే నా దురాలోచనలతో నా హృదయం నిండిపోయింది. నీ సన్నిధిలో నేను ఉండడానికి అర్హుడిని కాను. నన్ను తోసివేయకు, అసలు నన్ను క్షమించని బతిమాలుకుంటున్నాడు. అందుకే మీరు గమనించాలి, మీరు ఎప్పుడైనా ఒక మనిషిని చంపారా? నవ్వుతున్నారేంటి? మీకు తెలియదులేండి, మేము చాలామందిని చంపేసాం మాటలతో. మీకు తెలియదులేండి, మేము చాలామందిని చంపేసాం మా ప్రవర్తనతో అంటారా? అలా కాదు. మనిషిని చంపారా శారీరకంగా? ఎప్పుడైనా చంపారా? దేవునికి స్తోత్రం. చంపమని కాదు, చంపారా అని అడుగుతున్నాను. చంపి ఉంటారు ఎవరైనా? కానీ దావీదు చంపాడు లేదా? చంపాడా? ఇప్పుడు దావీదుని దేవుడు ఏమంటున్నాడు? దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. ఒక మనిషిని చంపినోడిని దావీదుని దేవుడు నా హృదయానుసారుడు అని అంటున్నాడంటే నిన్ను అండా. కానీ నిన్ను ఎందుకు అంటలేదు తెలుసా? ఎందుకంటే దావీదు వంటి పశ్చాత్తాపం నీకు ఉండదు. దావీదు వంటి
పశ్చాత్తాపం, ఒప్పుకోలు, పాపపు ఒప్పుకోలు నీ దగ్గర ఉండదు. అందుకే నిన్ను దేవుడు అంగీకరించలేదు. దావీదుని ఎందుకు అంగీకరించంటే, దావీదు ఎప్పుడైతే ఊరియా విషయంలో, బెత్షెబ విషయంలో తప్పు చేశాడని తెలుసుకున్నాడో, ఆ ఒప్పుకొని క్షమాపణ అడిగి మళ్ళీ ఆ తప్పుని ఎప్పుడు కూడా చేయడానికి ఇష్టపడలేదు దావీదు. వదిలేశాడు, ఆ తప్పుని విడిచిపెట్టేశాడు. మనం కూడా ఎప్పుడైతే మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేస్తామో అప్పుడు దేవుడు మనల్ని ప్రేమించడం మొదలు పెడతాడు. అంటే మనల్ని చేర్చుకోవడం మొదలు పెడతాడు, దీవించడం మొదలు పెడతాడు, మన ఎంత ఆనందించడం మొదలు పెడతాడు. మనం ఒప్పుకోకపోతే పొద్దున్న ఆదివారం ఉదయం దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాం, సాయంత్రం ఇంటికి వెళ్ళి మళ్ళీ అదే పని చేస్తాం, రిపీట్ మళ్ళీ చేస్తుంటాం పాపాన్ని. అది దేవుడు అంగీకరించడు. ఒప్పుకొని వదిలేస్తే అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. దావీదుని అలాగే దీవించాడు, అలాగే క్షమించాడు కూడా, చేర్చుకున్నాడు. అందుకే దావీదు నా హృదయానుసారం, ఒక నరహంతకుడు దేవుని హృదయానుసారుడు ఎలా అయ్యాడంటే ఇలాగే తను చేసిన పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ అడిగి తన తప్పును విడిచిపెట్టాడు. మళ్ళీ ఆ తప్పు జోలికి వెళ్ళలే. మనం అలాగే ఎప్పుడైతే మన పాపాన్ని ఒప్పుకొని వదిలేస్తామో అప్పుడు మళ్ళీ మనము దేవునికి దగ్గర అవుతాం. కాబట్టి మనం ఏం చేయాలంటే యథార్థ హృదయంతో ఉండాలి, అలాగే దేవుని ఎదుట న్యాయంగా నడుచుకోవాలి, అలాగే మరి ముఖ్యంగా చేయవలసిన మేలు చేయక వెనక తీయకూడదు. నీ పొరుగువానికి ఉపవాసం చేసేటప్పుడు, దేవుడు కోరుకున్న ఉపవాసం, దేవుడు కోరుకున్న భక్తి చేసేటప్పుడట చేయవలసిన మేలు చేయకుండా వెనక్కి తీయకూడదట, వెనక్కి తీయకూడదు. కొర్నేలియస్ అనే ఒక భక్తుడు ఉంటాడు. అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో 1-2 వచనాల్లో చదివితే, ఇటలీ పటాల ముందు శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు ఒకడు ఉండెను, కైసరేలో ఉండెను. మీరు జాగ్రత్తగా వినాలి. అతడు తన ఇంటి వారందరితో కూడా, పురుషులు వినండి, మగవారు వినండి, కుటుంబాలున్న పురుషులు వినండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయువాడై ఎల్లప్పుడూ దేవునికి యజమానులు, పురుషులు, కుటుంబాలు కలిగిన పురుషులు ఆలోచన చేయండి. అలాగే స్త్రీలైనటువంటి వారు మీ పురుషులకు చెప్పండి, కుటుంబం ఎప్పుడు దీవించబడుతుందంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు విశ్వాసంలో ఉండి ప్రార్థన జీవితాన్ని గడుపుతూ చేయవలసిన మేలు. చూడండి, శతాధిపతి అంటే 100 మంది సైనికుల మీద అధికారి. అంటే ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటే, పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఎస్పీ లేకపోతే డిఎస్పీ, ఈ స్థాయి ఉద్యోగి, ఉన్నత ఉద్యోగి. అలాంటి ఉన్నతమైన ఉద్యోగిగా ఉన్న కొర్నేలి తన కింద 100 మంది సైనికులు ఉంటే, మరి ఉన్నతమైన స్థితి, ఆర్థికంగా బలం ఉంది, అలాగే ఆశీర్వాదం ఉంది, సమృద్ధి ఉంది, కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. అలాంటి వాడు ఏం చేస్తున్నాడంటే కుటుంబంతో కలిసి ధర్మాలు, ప్రజలకు దాన ధర్మాలు చేస్తున్నాడు. ఎందుకు చేయాలి? దేవుడు కోరుకున్నాడు కాబట్టి. అదే కదా అంటాడు, ఆకలి కొన్నవానికి అన్నం పెట్టుట, అలాగే వస్త్రహీనుడుగా ఉన్నవానికి బట్టలు ఇచ్చుట, దాహము కొన్నవానికి నీళ్ళు ఇచ్చుట. ఇది కదా మనం చేయవలసింది నిజమైన ఉపవాసం, దేవుడు కోరుకున్నది. అందుకనే ఆ భక్తిపరుడు కొర్నేలియస్ ఏం చేస్తున్నాడు? ధర్మాలు చేయటం కూడా మానలేదు. భక్తి ఒకటే కాదు, అంటే కేవలం ఆలయంలో కనిపించేదే కాదు, బయట కూడా నీ భక్తి ప్రభావం ఉండాలట, ఇతరుల మీద కూడా నువ్వు ఆ ప్రభావాన్ని చూపాలట. అందుకే ప్రత్యేకంగా రాయించాడు, ప్రజలకు బహుధర్మము చేయువాడే ఉన్నాడు అని. అంత డబ్బుండి చేయవలసిన అవసరం ఏంటి అని అంటే, దేవుడు అడిగాడు కాబట్టి చేస్తున్నాడు, దేవుడు కోరుకున్నాడు కాబట్టి చేస్తున్నాడు, దేవుడు చేయమన్నాడు కాబట్టి చేస్తున్నాడు. విశ్వాసులుగా దేవుడు నీకు చెప్తున్నాడు, ఉపవాసం ఉంటున్నావా? ఉంటే నీ ఆహారం ఆకలి కొన్నవానికి న్యాయంగా నడుచుకో, యథార్థ హృదయంతో దేవుని దగ్గరికి వచ్చి నీ సమస్య ఏంటో, నీ బాధ ఏంటో అన్నీ కూడా దేవుడితో పంచుకో. చేయవలసిన మేలు తప్పక చెయ్యి, వెనక్కి తీయకో. చేయవలసిన మేలు తప్పక చెయ్యాలి. మనం గమనిస్తే మరి ఈ మేలు చేసే విషయంలో మనము మంచి సమరయుడి ఉపమానాన్ని ఒకసారి ఆలోచన చేస్తే, అక్కడ పొరుగువాడు ఎవడని యేసుప్రభువు అడుగుతాడు ఒక ఉపమానం చెప్తూ.
మొదట ఒకడు దెబ్బలు తిని అక్కడ పడి ఉండగా, ఆ రోడ్డు మీద పడి ఉండగా బందిపోట్లు అతన్ని బాగా కొట్టి దోచుకొని పొర ప్రాణంతో విడిచిపెట్టేస్తారు. మొదట ఒక యాచకుడు వెళ్తాడు, మనకెందుకులే అనుకుని వెళ్ళిపోతాడు. తర్వాత ఒక పరిసైడ్ వెళ్తాడు, మనకెందుకులే అనుకుంటాడు. తర్వాత సమరయుడు వెళ్తాడు, అయ్యో నాలాంటి ఒక మనిషే కదా, నా పొరుగువాడే కదా, ప్రాణం పోతుంది ఇక్కడ అని జాలిపడి కనికరం కలిగి అతని గాయాలు కట్టి నూనె రాసి అతన్ని పూటకొలవాన్నింటికి తీసుకెళ్ళి అతనికి అయ్యే ఖర్చు అంతా చూసుకొని అతడు బాగుపడే వరకు తన ఖర్చును భరించాడు. అప్పుడు యేసుప్రభువు అంటాడు, వీరిలో ఆ దెబ్బలు తినవానికి ఎవడు పొరుగువాడు? నీ తమ్ముడు కష్టంలో ఉంటే, నీ అన్నయ్య కష్టంలో ఉంటే, నీ అక్క కష్టంలో ఉంటే, నీ చెల్లి కష్టంలో ఉంటే, నీ పొరుగువాడు కష్టంలో ఉంటే, నీ స్నేహితుడు ఆపదల్లో ఉంటే నువ్వు అసలు వెళ్తావండి? వెళ్తాం మనం? సమరయుడికి దెబ్బలు తిన్న వ్యక్తి మొహం కూడా తెలియదు, పరిచయం కూడా లేదు. అంతకుముందు అతనెవడో ఇతనెవడో ఎవడికి తెలియదు. కానీ సాటి మానవుడిగా సహోదర ప్రేమ కలిగి చేయవలసిన మేలు చేయటానికి వెనక్కి తీయక చేయవలసిన మేలు చేసాడు. అది దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఏం చేస్తామంటే మనకి మనసులో హృదయాల్లో ఆలోచనలు ఎంత కఠినంగా ఉంటాయంటే మనం తప్ప పొరుగోడు ఎవడు బాగుపడకూడదు, అవునా? మనం తప్ప పొరుగోడు ఎవడు సంపాదించకూడదు, మనం తప్ప పొరుగోడు ఎవడు మంచి బట్టలు కట్టుకోకూడదు, మనం తప్ప పొరుగోడు ఎవడు ఇల్లు కట్టకూడదు, మనం తప్ప పొరుగోడు ఎవడు కూడా ఆరోగ్యంగా ఉండకూడదు. ఇది మన దురాలోచన, హృదయాలోచన. వీటితో మనం ఇక్కడ భక్తి పరుల్లో కూర్చొని నటిస్తాం, వీటితో మనం ఉపవాసం చేస్తాం, వీటితో మనము ఏం చేస్తాం? ఆరాధన కూడా చేస్తాం, పాటలు కూడా పాడతాం, ప్రార్థనలు కూడా చేస్తాం. అసలు దేవుడు ఒప్పుకుంటాడా ఇలా అయితే? అందుకే పొరుగువాడెవడో నీకు తెలియకపోయినా కూడా అవసరతలో ఉన్నాడంటే నువ్వు చేయవలసిన మేలు తప్పక చేయాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని పత్రిక పాఠ్యభాగంలో కూడా మనం గమనిస్తే యేసు ప్రభు వారు సార్వభౌముడు అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తాడు. మనలో ఎవడును మన కోసం బతకడు, మనలో ఎవడును మన కోసము చనిపోడు అనే విషయాన్ని తెలియజేస్తూ దేవుడు ఎలాంటి దేవుడు అంటే సార్వభౌముడు. ఎలాంటి వాడు? సార్వభౌముడు. సార్వభౌముడు అంటే ఏంటంటే సావరిన్ అథారిటీ, అంటే సర్వాధికారం అనే విషయాన్ని చాలాసార్లు మీకు చెప్పాను. దేవుడు ఇప్పుడు ఎలాంటి దేవుడట మన దేవుడు అని అంటే సజీవులకే కాదు మృతులకు కూడా దేవుడే. అందు నిమిత్తమే ఆయన అక్కడ ఉంటుంది కదా, చదివితే పత్రిక పాఠ్యభాగంలో, అందు నిమిత్తమే ఆయన చనిపోయి పునరుద్ధానుడయ్యాడు. మృతులకు కూడా దేవుడట. ఎవరికి దేవుడు? మన దేవుడు సజీవులకే కాదు, బతికున్న మనకే కాదు, చనిపోయిన వారికి కూడా ఆయనే దేవుడు. సర్వానికి ఆయనే దేవుడు. అది సార్వభౌమత్వం అంటే ఇందులో జీవము కలిగినవి ఉన్నాయి, నిర్జీవమైనవి కూడా ఉన్నాయి. అన్నీ కూడా ఆయనవే, అన్నిటి మీద అధికారం ఆయనకు ఉంది. అది భౌమాధికారం అంటే దేవుని అధికారం అది. అలాంటి దేవుడు ఆయన ఎదుట మనము తీర్పరిగానో లేకపోతే పొరుగువాడిని ద్వేషించేవాడిగానో మనం ఉండకూడదు. ఆయన మనకు తీర్పరై ఉన్నాడు కనుక మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలని అపోస్తలుడైన పౌలు చెప్తాడు. ఆయన ఎలాంటి వాడట? అందరికీ తీర్పరే, బతికున్న వాళ్ళకే కాదు, చనిపోయిన వారితో సహా. అందుకే మీరు గమనిస్తే జీవం కలిగినవి నిర్జీవమైనవి కూడా ఆయన చేతి కిందే ఉంటాయి. ఆది కాండంలో మనం చూస్తే నిర్జీవమైనవి ఏంటి కొన్ని జీవం కలిగినవి ఏంటో చెప్పండి. జీవం కలిగినవి అంటే ఏంటి తెలుసా? ఆది కాండంలో ఇంటికి వెళ్ళి చదవండి. మొదటి అధ్యాయంలో దేవుడు సృజించిన సృష్టి కనిపిస్తుంది. అందులో జీవం కలిగినవి అంటే ఆకాశం ముందు ఎగురు పక్షులు, నేల మీద తిరుగు జంతువులు, భూజంతువులు, చతుష్పాద జంతువులు, సకల జీవరాశులు, అలాగే నీళ్లలో ఉండే జలచరాలు. ఇవే కదా జీవరాశులు అంటే, అవునా? ఇంకెంతకు మించి ఎక్కడైనా ఉన్నాయా? ఆకాశము అంటే గాలిలో, భూమి మీద, నీటిలో, ఈ 3 చోట్లే కదా ఉంటాయి జీవరాశులు. అంటే అన్నీ ఆయన సృజించాడు. నిర్జీవమైన వాటిని కూడా ఆయన కలుగు చేశాడు. నిర్జీవమైనవి ఏంటి?
అంటే జీవం లేనివంటే ఏంటి? పర్వతాలు, నదులు, సముద్రాలు ఆయనే సృష్టించాడు. ఆకాశ నక్షత్రాలు, సూర్యచంద్ర నక్షత్రాదులు అన్నీ కూడా ఆయన సృష్టించాడు. ఇవన్నీ జీవము లేనివి. జీవము కలిగినవంటే మనలాంటి జీవరాశులతో, మానవుడితో సహా భూమి మీద తిరిగే జీవరాశులు, చతుష్పాద జంతువులు, నీళ్లలో ఉండే జలచరాలు, ఆకాశమందు ఎగురు పక్షులు అన్నీ ఆయనే చేశాడు. అన్నిటి మీద ఆయనకి అధికారం ఉంది. అన్నీ ఆయనకే లోబడాలి, ఆయన చేతి కింద ఉండాలి, ఆయన చెప్పింది చేయాలి. మీరు గమనించారా? ఆకాశమందు ఎగురు పక్షి. ఏలియాకి ఆహారం లేదంటే దేవుడు దేనికి ఆర్డర్ ఇచ్చాడు? కాకులు. కాకులకు దేవుడు ఆజ్ఞ ఇవ్వగానే కాకులు తీసుకెళ్ళి ఆహారం ఇచ్చాయి. విన్నాయా? ఆకాశ పక్షులు దేవుని మాట విన్నాయా? భూమి మీద పిలాముతో గాడిదను మాట్లాడమన్నాడు. మాట్లాడిందా? గాడిద కూడా దేవుని మాట విన్నదా? జీవరాశి కదా. తర్వాత జలచరాలు, యోనాను మింగమని దేవుడు ఎవరికి ఆర్డర్ ఇచ్చాడు? ఒక పెద్ద చేపకి ఆజ్ఞ ఇచ్చాడు. అంటే భూమి మీద, నీటిలోనూ, ఆకాశంలో ఉన్న జీవరాశులన్నీ కూడా ఆయన మాట విన్నాయి కదా. మనుషులు కూడా. అందుకే ఆయన సజీవులకు మృతులకు దేవుడు అని చెప్పి పౌలు ఎందుకు చెప్తున్నాడంటే, బతికున్నవారు ఆయన మాట కాదు, చనిపోయిన వారు కూడా ఆయన మాట వింటారు. చనిపోయిన లాజర్ని 4 రోజులైన తర్వాత ఎవరి మాట వినడు. చనిపోయిన వాడికి ఎవరి మాట వినిపిస్తుంది? కానీ దేవుడి మాట వినగానే మృతుల్లో నుండి నడిచి వచ్చాడు బయటికి, సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. అంటే జీవరాశులు, బతికున్న జీవము కలిగిన ప్రతి జీవరాశి మానవుడితో సహా దేవుని కిందే ఉండాలి, దేవుని మాట వినాలి, ఆయన సార్వభౌమాధికారం కింద ఉండాలి. మరి ఇప్పుడు సజీవులే కాదు కానీ నిర్జీవమైనవి కూడా దేవుని మాట వింటాయి. గాలి ఆయన మాట వినలేదా? సముద్రం ఆయన నిమ్మలపరచలేదా? సముద్రం ఆయన నిమ్మలపరచలేదా? పర్వతాలు, చెట్లు, అడవులు అన్నీ కూడా ఆయన మాట వింటాయి. కాబట్టి ఆయన అన్నిటికీ దేవుడు, ఆయనే తీర్పరి, ఆయనే సార్వభౌమాధికారి అని అపోస్తలుడైన పౌలు ఇక్కడ తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. అందుకే మనల్ని ఏం కలిగి ఉండమంటున్నాడంటే, ప్రేమ కలిగి ఉండండి, ఐక్యత కలిగి ఉండండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు తీర్పు తీర్చొద్దు. మనలో ఉండే ఒక దుర్గుణం ఏంటి తెలుసా? మనం అవతల వాడిని వెంటనే తీర్పు తీర్చేస్తాం. అవతల వాడు ఇది అది అని మనం వెంటనే తీర్పు తీరుస్తాం. తీర్పరి నువ్వు కాదు, ఎవరట? దేవుడు. తీర్పు తీరిస్తే నువ్వు తీర్పు తీర్చకుండా మిగిలిపోతావు అన్న విషయాన్ని యేసుప్రభువు కూడా మాట్లాడతాడు. కాబట్టి ప్రేమ అనేది మనల్ని ఇక్కడికి నడిపించింది. దేవుని శరీరంలో, సంఘములో మనల్ని చేర్చింది. ఈ ప్రేమ లేకపోతే మనము ఇక్కడ ఉండం. కాబట్టి ప్రేమ కలిగి ఉండండి. పొరుగువాడిని ప్రేమించు, సహోదరుని ప్రేమించు, అన్నదమ్ములను ప్రేమించు, అక్క చెల్లెల్ని ప్రేమించు, బంధుమిత్రులను ప్రేమించు అంటాడు కదా యెషయా ప్రవక్త. నీ రక్త సంబంధికి మొహము తప్పించకుండుట దేవుడికి ఇష్టం. అందుకే యేసుప్రభువు ఏమంటాడంటే, నువ్వు ఆలయంలో చాలా చక్కగా భక్తిగా నటిస్తున్నావు, కానీ నీ ఇంట్లో నీ బంధువులతోనో, నీ అన్నదమ్ములతోనో, అక్క చెల్లెలతోనో, నీ పొరుగువారితోనో నీ కలహం ఉంది, నీ హృదయంలో ద్వేషం ఉంది వాడి మీద. ఇక్కడ మాత్రం భక్తిలా నటిస్తున్నావు, బయటికి వెళ్తే విషం కక్కేస్తుంటావు కదా. అందుకనే యేసుప్రభువు అంటాడు, నువ్వు బలిపీఠం వద్ద అర్పణ అర్పించినప్పుడు, నీ సహోదరునితో వైరమున్న సంగతి నీ జ్ఞాప్తి వచ్చినప్పుడు, నీ అర్పణం అక్కడే విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో ఏం చేయమంటున్నాడు? ఇది ఉందా మనకి? ఇది ఉందా? నీ పొరుగువాడితో కానీ, నీ పక్కింటోళ్ళతో కానీ, నీ స్నేహితులతో కానీ, నీ అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెలతో కానీ ఉందా? మనలో చాలామంది సొంత అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో వైరాలు కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారా? మొహాలు చూసుకోకుండా ఎక్కడి వరకు సగం జీవితం గడిపేసిన వాళ్ళు ఉన్నారా? మొఖాలు చూసుకోకుండా ఉన్నారా? మరి దేవుడు చెప్తున్న మాటకి నువ్వేం విలువిస్తున్నావు? దేవుడు అడిగింది నువ్వు దేవుడికి ఇవ్వగలుగుతున్నావా? దేవుడు ఏమడుగుతున్నాడు? నీ రక్త సంబంధికి నీ మొహం తప్పించొద్దు అన్నాడు కదా. అదే కదా నేను ఏర్పరచుకున్న ఉపవాసం అన్నాడు. మరి నువ్వు వారం లేకపోతే రోజులు 40 రోజులు, 50 రోజులు, 30 రోజులు నువ్వు భోజనం మానేస్తే ఎవరికి కావాలి? భోజనం మానేస్తే ఎవరికి కావాలి? ఎవరికి లాభం?
అందుకనే భోజనం ఉపవాసం చేస్తే నేను అడిగినట్టు చెయ్యి, నేను చెప్పినట్టు చెయ్యి, నేను కోరుకున్నట్టు చెయ్యి. అది నిజమైన ఉపవాసం, అది నేను ఏర్పరచుకున్న ఉపవాసం, అది నిజమైన భక్తి. నేను కోరుకున్నది ప్రేమ కలిగి చెయ్యి. ఏం చేసినా ద్వేషం, హృదయంలో ద్వేషము, కలహము, దురాలోచనలు పెట్టుకొని నువ్వేం చేసినా నాకు అంగీకారం అవ్వదు. దేవుడు చెప్తున్నాడు. అపోస్తలుడైన పేతురు కూడా అంటాడు, పౌలు అంటాడు, మరి మీరు ఒకరికొకరు ఎవరి కోసం బతుకుతున్నారట? దేవుని కోసమే. బతికినా దేవుని కోసమే, చనిపోయినా దేవుని కోసమే. కాబట్టి మనం ఏం చేసినా దేవుని కోసమే చెయ్యాలి అని పౌలు అంటాడు. ప్రేమ కలిగి చెయ్యి, మంచి హృదయంతో చెయ్యి, న్యాయముగా నడుచుకో, కనికరము కలిగి ఉండు. అలాగే దేవుడు కోరుకున్నట్లుగా నీ ఉపవాసాన్ని నువ్వు చేయటానికి ఇష్టపడితే దేవుడు అంటాడు ఆ ప్రేమ. మరి మీరు గమనించాలి, అవతల వాడిని ప్రేమిస్తున్నామని చెప్పడం చాలా ఈజీ, కానీ ఆ ప్రేమను నిరూపించడం చాలా కష్టం. అందుకే 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ప్రేమ గురించి మాట్లాడతాడు. ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ అన్నిటినీ తాళుకొనును, ప్రేమ అనేక పాపాలను కప్పును అని మాట్లాడతాడు పౌలు. ఈరోజు నీ పొరుగువాడో, నీ అన్నదమ్ముడో, అక్క చెల్లో, లేకపోతే నీ స్నేహితుడో చేసిన తప్పును క్షమించగలుగుతున్నావా? సమాధాన పడగలుగుతున్నావా? వారితో మళ్ళీ కలిసి తిరగలుగుతున్నావా? మళ్ళీ కలిసి భోజించగలుగుతున్నావా? వారి అవసరతల్లో సహాయం చేయగలుగుతున్నావా? చేయలేకపోతున్నావు. ఎందుకంటే ముఖం చూసుకోలేకపోతున్నారు, మీరు మళ్ళీ కలవలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? క్షమాగుణం లేదు, ప్రేమ లేదు, కనికరం లేదు, దయ లేదు. అందుకనే చాలాసార్లు దేవుని దృష్టికి మనం కూడా భక్తిహీనం అయిపోతాం. ఎప్పుడు కూడా మనం గమనించాలి. యేసుప్రభువు అంటాడు సువార్త పాఠ్యభాగంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం, కొండ మీద ప్రసంగంలో ఒక భాగం ఇది. కొండ మీద ప్రసంగం చాలా పెద్దది. ఇంచుమించు 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం దాకా యేసుప్రభువు మాట్లాడతాడు. అంటే చాలా పెద్ద ప్రసంగం, చాలా గంటలు మాట్లాడాడు యేసుప్రభువు. అందులో చాలా రకాల జీవిత సత్యాలను తెలియజేస్తూ ఉంటాడు. అందులో భాగంగా నీ పొరుగు వారిని నువ్వు ఏం చేయమన్నాడు? ఆ తర్వాత ఒక మాట ఉంటుంది, నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిను కదా. చాలు. ఇక్కడ ఒక మాట యేసుప్రభువు జ్ఞాపకం చేశాడు. మోషే ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలీలు ఏం చేశారంటే, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని వారికి నచ్చినట్లు మార్చుకున్నారు. ఇందాక మనం చెప్పాం కదా, యేసుప్రభువు వారు దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం ఒకటైతే మనం చేసే ఉపవాసం ఒకటే. దేవుడు ఉపవాసానికి మన ఉపవాసానికి సంబంధం ఉండదు. అలాగే ఇశ్రాయేలీలు ఏం చేశారంటే, దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు తీసుకొచ్చి 613 ఆజ్ఞలు చేశారు. ఎన్ని? 10 ఆజ్ఞల్ని 613 ఆజ్ఞలు చేశారు. 10కి 600కి ఏమైనా సంబంధం ఉంది అసలు? 10 ఆజ్ఞల్ని 613 ఆజ్ఞలు విడదీశారు. విడదీసి వారికి నచ్చినట్లుగా రాసుకున్నారు. అందుకనే అక్కడ మోషే ధర్మశాస్త్రంలో ఉన్నట్టుగా చెప్తున్నాడు యేసుప్రభువు. ఎందుకంటే వారి ఇష్టానుసారంగా వారు ధర్మశాస్త్రాన్ని మార్చుకున్నారు. దేవుడిచ్చిన 10 ఆజ్ఞల్లో వారు ఇంకా అనేక ఆజ్ఞలు చేర్చుకున్నారు. అందుకే లేవికాండం 19వ అధ్యాయం 18వ వచనం ఏం చెప్పబడిందో చూద్దాం ఒకసారి. లేవికాండం 19వ అధ్యాయం 18వ వచనం, కీడునకు ప్రతి కీడు చేయకుడి, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను. చాలండి, అంతకుమించి ఏముంది అక్కడ? ఆజ్ఞ ఏమి లేదు అక్కడ. అంటే మోషే ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, కీడుకు ప్రతి కీడు చేయొద్దు, నీ పొరుగువాడిని ఖచ్చితంగా ప్రేమించు, కోపం ఉంచుకోవద్దు. ఇదే చెప్పాడు దేవుడు. దాన్ని పొరుగువాడిని ప్రేమించమన్నాడు కాబట్టి శత్రువుని ప్రేమించమనలేదు. అంటే శత్రువుని ద్వేషించాలి అని వారు చేర్చుకున్నారు. మనం కూడా అంతే కదా అండి, మనం కూడా అలాగే మన ఇష్టానికి దేవుడిచ్చిన ఉపవాసం ఎలా చేయాలో దేవుడు చెప్తే దాన్ని పక్కన పెట్టేసి మనం ఏం చేస్తామంటే, అమ్మయ్య ఈరోజు ఇంట్లో 5 మంది ఉంటాం, 5 మంది ఉపవాసం ఉన్నామంటే ఈ పూట భోజనం మిగిలిపోద్ది, ఈ పూట బియ్యం మిగిలిపోతాయి, ఈ పూట కూర ఉండాల్సిన పని లేదు, ఈ పూట 200 ఖర్చు మిగులుతుంది అని ఆలోచించే స్థితికి దిగజారిపోయాం. దేవుడు ఏమంటాడు, నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉంటే, ఎప్పుడు నువ్వు ఉపవాసం ఉంటే అప్పుడు ఆకలి కొన్నవానికి నీ ఆహారం పెట్టే అన్నాడు. అది పక్కన పెట్టేసాం ఎప్పుడో. మన ఉపవాసాలు దేవుడు ఎందుకు అంగీకరించినట్టు అందుకే. సహోదర ప్రేమ లేదు, శత్రువుని కూడా ప్రేమించమంటున్నాడు దేవుడు ఇక్కడ. శత్రువు అంటే ఎవరట? మనల్ని దూషించేవాడు, ద్వేషించేవాడు, హింసించేవాడు, బాధించేవాడు, నొప్పి కలుగు చేసేవాడు శత్రువు అంటే. మాట చేతైనా, మాట వల్ల కొంతమంది, క్రియ వల్ల కొంతమంది, అనేక రకాలుగా మనల్ని దూషిస్తారు, ద్వేషిస్తారు, బాధిస్తారు.
ఏదో రకంగా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఇంకొకరిని రెచ్చగొట్టి మనల్ని బాధించేవారు, ప్రత్యక్షంగా బాధించేవారు చాలా రకాలుగా మన చుట్టూ ఉంటారు. వీరే మన శత్రువులు. వీరిని కూడా ప్రేమించమంటాడు. ఎందుకంటే ప్రేమ చేతే మనము జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. మరి శత్రువుని కూడా ప్రేమించమంటే దేవుని వాక్యం అంటుంది కదా, నిన్నెప్పుడు ద్వేషించేవాడు నీ పక్కనే ఉన్నాడు అనుకోండి, నిన్నెప్పుడు తిట్టేవాడు ఒకడున్నాడు, నిన్నెప్పుడు తక్కువ చేసి మాట్లాడేవాడు, నిన్నెప్పుడు దూషించేవాడు ఒకడున్నాడు. అలాంటి వాడి విషయంలో నువ్వు ప్రేమ చూపిస్తే కొన్ని రోజులు వాడికి ఏమనిపిస్తుంది తెలుసా? నేనేం బతికాను ఎంతకాలం అనిపిస్తుంది. నేను ఆయన ఎంతకాలం ద్వేషించాను కదా, ఎంతకాలం వాడి మీద పుకార్లు పుట్టించాను కదా, వాడు చెడ్డోడని, వాడు ఇదని అదే అని వాడి పుకార్లు పుట్టించి ఎంత చేసినా వాడు నన్ను ప్రేమిస్తున్నాడు, వాడు నా అవసరతలో సహాయం అందించడానికి వచ్చాడు అని సిగ్గు వస్తుంది చివరికి నీ శత్రువు కూడా. అందుకే శత్రువుని ప్రేమించమంటాడు దేవుడు, శత్రువుని ప్రేమించమంటాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది, నీ శత్రువు ఆకలిగా ఉన్నప్పుడు వాడికి అన్నం పెడితే వాడి తల మీద నిప్పుల కుప్ప వేసినట్టే. అంతకంటే సిగ్గు ఉంటుందా? అంతకంటే శిక్ష ఉంటుందా? చెప్పండి. నువ్వేం చేయక్కర్లేదు, ప్రేమించంతే. వాడి అవసరంలో నువ్వు తోడుగా ఉండు, సహాయం అందించు, నువ్వు చేయగలిగిన మేలు చేయి. ఈ శత్రువు కూడా నిన్ను చూసి సిగ్గుపడతాడు. నేను ఇలాంటి బతికేనా అని తనను చూసి తానే అసహించుకుంటాడు, తన మనస్సు కూడా మార్చుకుంటాడు, తను కూడా ప్రేమించడం మొదలు పెడతాడు. అందుకే ప్రపంచాన్ని ప్రేమతోనే గెలవగలం. యేసు ప్రభువు దాన్ని చేసి చూపించాడు. నిన్ను కూడా అదే ప్రేమ చూపించమంటాడు. అందుకే నీ పొరుగువాడిని ప్రేమించడమే కాదు, శత్రువును కూడా ప్రేమించు, శత్రువును కూడా ప్రేమించు. అదే దేవుడు కోరుకుంటున్న ప్రేమని. అందుకే యేసు ప్రభువు సిలువలో కూడా మాట మాట్లాడతాడు. మొదటి మాట, ఆయన హింసిస్తున్నారు, బాధిస్తున్నారు, దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, హేళన చేస్తున్నారు. యేసు ప్రభువు అంటాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. ఆయన క్షమించాడు, ప్రేమించాడు. ప్రేమించాడు కనుకే అక్కడ హింసిస్తున్న వారి కొరకు కూడా ప్రాణం పెడుతున్నాడు. క్షమించాడు కనుకే వారిని క్షమించమని ప్రార్థిస్తున్నాడు. ఈ మనసు ఎవరికి ఉంటుందో వారి భక్తి, వారి ఉపవాసం, వారి విశ్వాసం దేవుడు మెప్పిస్తాయి, దేవుడు సంతోషించేలా చేస్తాయి, దేవుడు ఆనందించేలా చేస్తాయి, మనల్ని ఆశీర్వదించేలా. అందుకే యెషయా గ్రంథంలో చివరి మాటలు అంటాడు కదా, 10, 11, 12 వచనాల్లో, మీరు ఎల్లప్పుడు ఎలా ఉంటారట? యెషయా గ్రంథంలో అంటాడు కదా, చదవండి. 58 వచ్చాయి. శ్రమపరిచిన వారిని తృప్తిపరిచిన యెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె, ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఓట వలె ఉందువు. ఎంత ఆశీర్వాదిస్తాను అంటున్నాడు దేవుడు. దేవుడు చెప్పినట్లుగా చేస్తే ఉపవాసం కానీ, భక్తి కానీ, సహోదర ప్రేమ కానీ, క్షమించే గుణం కానీ, ఇవి దేవుడు చెప్పినట్టు చేసేట ఎంతకంటే ఆశీర్వాదం ఏముండదు. మీరు ఎప్పుడైనా గమనించినప్పుడు మన పొలాలన్నీ చూసాం కదా, మా అందరిలో చాలామంది రైతులు ఉన్నాం. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారా? కోతలు అయిపోయిన తర్వాత పొలాలు ఎలా ఉంటాయి? ఎండిపోయిన బీడు భూముల్లో ఉంటాయి కదా. ఎందుకు పనికిరాని భూములు ఏమన్నట్టు కనిపిస్తాయి. కానీ ఎప్పుడైతే ఒకసారి ఆ భూమిలో నీరు పెట్టి దమ్ము చేసి నాటేస్తామో ఆ పచ్చని పొలాలు ఎలా ఉంటాయి మనందరికీ తెలుసు కదా, కలకలలాడతాయి కదా. అలాగా మన జీవితాలు, ఎండిపోయిన జీవితాలని ఆయన ఎలా మారుస్తాడట? ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలె, నీరు కట్టిన తోట వలె మనల్ని ఉంచుతాడట. ఆశీర్వాదం, సమృద్ధి మన జీవితాల్లో ఉంటుంది. ఎవరి దగ్గర చేయి చాచి అడుక్కోవాల్సిన పని ఉండదు, ఎవరి దగ్గర తలదించాల్సిన పని నీకు ఉండదు. నువ్వు చేయవలసింది చేస్తే, దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే, అని చెప్పినట్లు నువ్వు నీ భక్తిని కొనసాగిస్తే ఎవరి దగ్గర తలదించక్కర్లేదు, ఎవరి దగ్గర చేయి చాచి నాకు ఇది కావాలని అడగాల్సిన పని లేదట. నీకే సమృద్ధినిస్తాడు. నీ చెయ్యి పైన ఉంటుంది, నీ చెయ్యి 10 మందికి ఇస్తుంది. ఆ స్థితికి నేను తీసుకురావాలంటే ఖచ్చితంగా దేవుడు చెప్పినట్లుగా నీ జీవితం, విశ్వాస జీవితం ఉండాలి. అటువంటి స్థితికి ప్రతి విశ్వాసి ఎదగాలి. అట్టి స్థితి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలో మీ తలంపులకు కావాలండును గాక. దేవా